నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఒక్కసారిగా మారుతున్నాయా అనే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని, నారా లోకేష్ కు సీఎం పదవి అప్పగిస్తారని ఒక వాదన అయితే వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనే పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్ ఏంటి సార్, ఈ చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని, ఇక్కడ లోకేష్ కి పీఠం కట్టబెడతారని చెప్పి వాదన గట్టిగా వినిపిస్తోంది. అసలు ఏంటి ఆ సాధ్యాసాధ్యాలు ఉన్నాయంటారా? బేసిక్ గా నిన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు రాజీనామా చేసి కేంద్రం వెళ్ళినప్పటి నుంచి ఇది ఊహాగానాలు బాగా పెరిగాయి. ఇక్కడ మనం గమనించాల్సింది చంద్రబాబు గారికి ఏ పదవి వస్తుంది, అది పైకి చర్చ నడుస్తుంది, అది కాదు ఇంపార్టెంట్. లోకేష్ గారి ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అన్ని ఇందుకోసమే లోకేష్ నడుస్తుంది. ఒకటి నితీష్ కుమార్ గారు రాజీనామాతో పాటు ఆంధ్రప్రదేశ్ సభ మరియు శాసన మండలి సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం లోకేష్ గారు తెలుగుదేశం, జనసేన ఈ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులతో విందు ఏర్పాటు చేస్తున్నాడు. రోజుకు 2-3 జిల్లాల చొప్పున. గత కొన్ని రోజులుగా మీరు పరిశీలిస్తే, అంటే ఎందుకు చేయాలి? ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి కదా, కానీ జనసేన వాళ్ళు కూడా ఇస్తున్నారు, వాళ్ళు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు లోకేష్ గారు ఎంట్రీ ఉండబోతా ఉంది. అంటే ముఖ్యమంత్రి ఎంట్రీ అయితే ఆల్రెడీ రాజ్య పాలిటిక్స్ లో ఉన్నారు, ఆయనే కేంద్రంగా ఆయనపై మొత్తం నడుస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ అధికారికంగా ముఖ్యమంత్రి పడతా ఉన్నాయి అనేది బలం చేకూరుస్తున్నాయి. ఇది మొదటి అంశం. నితీష్ కుమార్ గారు ఎంట్రీ ఎగ్జిట్ ఎలా అయింది బీహార్ నుంచి? ఆయన కేంద్రంలో రాజ్యసభ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. 2, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీహార్లో వాళ్ళ కుమారుడికి డిప్యూటీ సీఎం ఇచ్చి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఒక అస్యూరెన్స్ ఇవ్వడం. ఇట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర రాజకీయాల్లోకి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను లోకేష్ గారికి అప్పగిస్తారు అనే ఒక చర్చ బలంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు చుట్టూ ఏం నడుస్తా ఉంది? ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాని, ఇట్లా చర్చలు, రాష్ట్రపతి, ఇట్లా చర్చలు నడుస్తున్నాయి. పాయింట్ ఏంటంటే ఉపరాష్ట్రపతి పోస్టు ఖాళీగా లేదు, ఇంకో 4 ఏళ్ళు ఖాళీగా ఉండదు. మొన్న ఎన్నికయ్యాడు ఆయన ఉపరాష్ట్రపతిగా. ఉపరాష్ట్రపతి ఖాళీగా లేదు. ఉప ప్రధాని నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ గారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారికి కాదు, ఎవరికి ఇడు. ఉప ప్రధానమంత్రి లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేసినట్టు మీరు ఎప్పుడైనా చూడండి జాతీయ రాజకీయాల్లో లాల్ కృష్ణ అద్వానీ. ఎందుకు? ఒక అనివార్యత. ఆ పర్సనాలిటీ, ప్రధానమంత్రి స్థాయి పర్సనాలిటీ కంఫర్ట్, మన సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఉప ప్రధానమంత్రి ఇస్తారు. చంద్రశేఖర్ లాంటి వాళ్ళు అయినారు. అంటే చంద్రబాబు గారికి వాళ్ళ స్థాయి లేదని కాదు, ఆ స్థానం నరేంద్ర మోడీ గారు ఇవ్వరు. ఇస్తే ఏంటి? సెకండరీ ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి ఉప ప్రధానమంత్రి సాధ్యం కాదు, ఉపరాష్ట్రపతి ఖాళీగా లేదు. కాబట్టి ఏదన్నా ఉంటే 27లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు రాష్ట్రపతి లాంటి దాన్ని మిత్రపక్షాలకు ఇచ్చే అంత ఔదార్యం మోడీ గారు, షా గారు నిర్ణయిస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా అనేది మనకు తెలియదు. కానీ తెలుగుదేశం అంతరికి ఇప్పుడు సమస్య ఏంటంటే చంద్రబాబు గారిని ఎట్ట సెటిల్ చేయాలని బీజేపీ వాళ్ళకి ఏం ఆకంగారు ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎట్లా ఉంటారనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. బీజేపీకి తలనొప్పి ఎందుకు? బీహార్ వచ్చేసరికి నితీష్ కుమార్ కొడుకుని సెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళు ముఖ్యమంత్రి అవబోతున్నారు కాబట్టి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ లేదు కదా. కాబట్టి తెలుగుదేశం అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ బాధ్యత తీసుకోదు, జోక్యం చేసుకోదు. ఇది చంద్రబాబు గారికి సంబంధించి. ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించిన విషయం వస్తే, ఖచ్చితంగా లోకేష్ గారు నో డౌట్ తెలుగుదేశం పార్టీకి ఏకైక రాజకీయ వారసుడు. చంద్రబాబు నాయుడు గారు ఒకే కొడుకు, కూతురు కూడా లేరు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తి చుట్టూ నడుస్తాయి కాబట్టి ఆయనే నో డౌట్ ఎట్ ఆల్. ఎప్పుడు ఎంట్రీ కావాలి ముఖ్యమంత్రిగా? 3 ఛాన్సులు ఉన్నాయి. ఒక ఛాన్స్ ఏంది? ఇమీడియట్ గా ముఖ్యమంత్రి కావడం. నెంబర్ 2, ఎన్నికలకు ఒక 6 నెలల ముందు కావడం. నెంబర్ 3, 29 ఎన్నికల్లో మ్యాండేట్ తీసుకోవడం. ఈ 3ట్లో వాళ్ళకి సౌకర్యం ఇప్పుడే అని నేను అనుకుంటున్నా. సౌకర్యం అని కాదు, సౌకర్యం. ఎందుకని? ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు తానేంటో నిరూపించుకోవడానికి, ఫెయిల్ కావడానికి, సక్సెస్ రెండింటికి పనికి వస్తుంది. ఈ 3 ఏళ్ళు అనేది అయిపోవచ్చు, సక్సెస్ కూడా కావచ్చు. ఇప్పుడు 2029లో ఎన్నికల్లో కానీ, ఎలక్షన్ ముందు కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎలక్షన్కి 6 నెలల ముందు ఇచ్చారనుకోండి, సెట్ కాదు వ్యవహారం. పోనీ ఎన్నికల్లో పోయి లోకేష్ గారు తదుపరి ముఖ్యమంత్రి అన్నారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలి? ఆయన కంఫర్ట్ కావచ్చు, ఆయన అభిమానులు ఒప్పుకోరు. 24లో ఏమో తండ్రిని ముఖ్యమంత్రి చేసినావు,
29లో ఏమో కొడుకులు ముఖ్యమంత్రి. ఇప్పుడు లోకేష్ గారు వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయనకన్నా జూనియర్ ఆయన. ఇంక జన్మలో నేను ముఖ్యమంత్రి కానంటే లెక్క కదా! కాబట్టి ఆయన అభిమానులు కూడా ఒప్పుకోరు. ఆయన ప్రేమించేవాడు ఒప్పుకోరు. కాబట్టి 29లో అనౌన్స్ చేయడం కష్టం. ఈ ఎన్నికలకు ముందు కష్టం. కాబట్టి ఇది సరైన సమయంగా వాళ్ళకుండొచ్చు రాజకీయంగా. బట్ ఆ స్టెప్ తీసుకుంటారా? తీసుకోరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా పర్మనెంట్ పర్సనాలిటీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టడం అంటే ఏం 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 పక్కించి పట్టాలి? ఒక ఆంధ్రప్రదేశ్‌లో గౌరవప్రద స్థానం ఏమీ లేదు. అంతే కదా! ముఖ్యమంత్రి తర్వాత ఇంకా గవర్నర్ తప్ప ఇంకే గవర్నర్‌ని చేయలేరు. ఇంకా అవును. దేశంలో గౌరవప్రద స్థానం ఉపరాష్ట్రపతి ఖాళీగా లేదు. ఉప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒప్పుకోరు. ఈ రాష్ట్రపతి 20 ఏళ్ళ తర్వాత అవును. ఇంకేమి ఇయ్యాలి? కేంద్ర మంత్రి ఇవ్వాలి. కేంద్ర మంత్రులు ఎంత కంఫర్ట్ ఉంటారు? ఎంత ఇబ్బంది కాబట్టి చంద్రబాబు గారిని ఒప్పించడం ఆయన పెద్ద కొడుకు కోసం ఏమైనా చేస్తాడు ఎవరైనా. బట్ ఆ లోకేష్ గారిని ఎంట్రీ చేయాలంటే ఈయన్ని సైలెంట్‌గా కూర్చోబెట్టలేం. ఎందుకంటే పర్సనాలిటీ అలాంటిది చంద్రబాబు గారిది. కాబట్టి ఈ ఇబ్బందులున్నాయి. రెండోది ఇప్పుడు రావడం అన్నీ నెగెటివ్ అంశాలే గదా! ఎన్నికల అవును. హామీలు అమలు కాలేదు. తిరుమల లడ్డు విషయం, బూమరాంగు అన్ని వ్యవహారాలు మెడ చుట్టుకుంటున్న సమయంలో ఆయన పెట్టి ఎట్టా సక్సెస్ అవుతాడు? పార్టీ సీనియర్‌లు ఒప్పుకుంటారా? ఇంకోవైపు బీజేపీ ఎట్లా ఎప్పుడు ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలీదు. వాళ్ళు కొట్టే దెబ్బలు మామూలుగా ఉండవు. వాళ్ళకి కొట్టే వాళ్ళకి తప్ప ఎవరికీ అర్థం కాదు. అట్ట కొడతారు కొట్టే దెబ్బలు. అవునవును. ఆ భయమే కాబట్టి బీజేపీ అధికారికంగా ఏం చేయదు కానీ జరిగే పరిణామాలు చాలా జాగ్రత్త. ఇంకో వైపు జగన్మోహన్ రెడ్డి గారు పవర్‌ఫుల్‌గా మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడు. ఆయన చెప్తే నమ్మాల్సిన అవసరం లే. ఈళ్ళనుకుంటున్నారు మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అని. అవును. కాబట్టి ఒక పక్క ప్రత్యర్థి యాక్టివ్ అయిపోతున్నారు. ఇంకో పక్క జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏంటి ఇంకా మా బాస్ ఇంతేనా అని వాళ్ళనుకుంటున్నారు. బీజేపీ‌వోళ్ళు ఇట్లాంటి సంక్లిష్టమైన పరిస్థితులు లోకేష్ గారికి ఇప్పుడే ఇస్తారా? నేననుకుంటుంది రెహమాన్ గారు ఎన్నికలకు 6 నెలల ముందు గాని, ఎన్నికల సమయంలో గాని లోకేష్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించరు. అది పెద్ద లాభం జరగదు. కాబట్టి ఏదైనా ఉంటే ఇప్పుడు జేస్తారు. చేస్తే పెద్ద ప్రయోజనం లేదు, ఇబ్బంది పడతాం అనుకుంటే ఈ దఫా ఈ 5 ఏళ్ల దఫా ఆయన్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు లేవు. సో, ఇప్పుడు మీరిచ్చిన విశ్లేషణ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీని అనుకూలంగా ఉన్న మీడియాలో ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న కథనాలు నిజమే కావచ్చు. ఆ పార్టీ ఒక రాజకీయ ధోరణి. లోకేష్ గారి పట్ల మంచి అభిప్రాయమా? చెడ్డ అభిప్రాయమా? అది పక్కన పెడితే ఒక పొలిటికల్ యాంగిల్ చూసినప్పుడు ఇది సరైన వాళ్ళు చెప్తున్న సరైన కారణం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశానికి సేవలు అవసరం ఇవన్నీ చాలా విచిత్రమైన విన్యాసాలు. ఈ అవునులెండి. విన్యాసాలు కాదు. బేసిక్‌గా ఇది సరైన సమయం. ఇంకా 3 ఏళ్లు ఉంది కాబట్టి ఆయన సక్సెస్ కావడానా, ఫెయిల్ అయినా తాను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. ఎలక్షన్ ముందు యాక్సెప్ట్ చేయరు. మంచి ఒత్తిడిలో ఉంటారు. జగన్ గారు ఇంకా స్వింగ్‌లో అవును. ఉంటాడు. యాహ్! ఈ రెండోది ఇంకా ఇవన్నీ ఇబ్బందులుంటాయి. సో, ఇప్పుడైతే ఆయన నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ అంతర్గత సమస్య. దీన్ని డైరెక్ట్‌గా ఇది చెప్పకుండా నేను చెప్పినట్టు విశ్లేషణ చేశారనుకోండి, ఇదేదో లోకేష్ గారి కోసం మొత్తం నడుస్తున్నట్టుగా వ్యవహారం నడుస్తుంది. కాబట్టి దీనికి ఒక అంతర్జాతీయ కారణాలు ఆపాదించి నితీష్ కుమార్ సేవలు దేశానికి ఉపయోగించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి సేవలు ప్రపంచానికి ఉపయోగించుకుంటాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గైడ్ చేస్తాడు. ఇవన్నీ మన కంఫర్ట్ కోసం చేసే మాటలు తప్ప ఇంకోటి కాదు. అయితే అవును. లోకేష్ గారిని పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారంటే నాకు తెలిసి ఎవరు అభ్యంతరం చెప్పలేరు. ఎందుకంటే కంఫర్ట్ మెజారిటీ 134 స్థానాలున్నాయి. సమస్యల్లా దాని పర్యవసానాలు భవిష్యత్తు మీద ఎలా ఉంటాయనే దానిపైనే తెలుగుదేశం కంగారు. అదే ఇప్పుడు అంతే నేను తప్ప ఇవాళ కొద్దిమంది జన సైనికులతో అంటే జనసేన ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడినప్పుడు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. పవన్ కళ్యాణ్ కాదని లోకేష్ ని పీఠం కట్టబెడితే మేము ఊరుకునేది లేదు. అది ఇప్పటికిప్పుడే మేము పార్టీలోంచి బయటకు వచ్చేస్తాం. ఒకవేళ అదే జరిగితే మా అధినేత ఒప్పుకొని దానికి ఒప్పుకున్నా సరే మేము మాత్రం ఊరుకోము. అదే జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ కి ఇది రాజకీయాల్లో ఎగ్జిట్ అని చెప్పి మేము మా ప్రగాఢమైనటువంటి నమ్మకం అని అంత కరాఖండంగా చెప్తున్నారు. రెహమాన్ గారు బేసిక్‌గా వాళ్ళ మనోభావాలను గౌరవిద్దాం. కానీ వాళ్ళు ఎవరు నిర్ణయించేవాళ్ళు గాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి కారణంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఉంటాడాయన. జగన్మోహన్ రెడ్డి కారణంగా, వాళ్ళ కారణంగా కాదు. ఎందుకంటే అవును. ఆయన ఎగ్జాక్ట్‌లీ. భయంతో చేస్తుంటారు. సో, పరిస్థితి అది. కాబట్టి వాళ్ళు అన్‌కంఫర్ట్‌గా ఉండొచ్చు. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి కొంత అసౌకర్యమే. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంది. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్ అవును. తప్పే ఉంది. కానీ లోకేష్‌గా అనడం తప్పను గాని లోకేష్ గారిని అట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు మీకన్నా జూనియర్ గదా! అనే భావన వయసురీత్యా చిన్నోడు గదా! కావచ్చు. పెద్ద పార్టీకి ఆయన లీడరు. 134 స్థానాలున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ అవును. గారు ప్రాక్టికల్‌గానే ఉన్నాడు.
కాకపోతే అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా చూద్దామంటే కూటమిలో ఒప్పందం ఉంది. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ అట్టేం లేదు. తెలుగుదేశానికి ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు తెలిసి ఎవరైనా మీరు అన్నట్టు కొంచెం భావోద్వేగానికి గురై ఇది చాలా ఇబ్బంది మేము వెళ్ళిపోతాం అంటే ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఆ స్వేచ్ఛను తప్ప ఇంకేం చేయలేదు. సర్దుకోవాల్సిందే. ఇప్పుడు పవన్ రెండు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారితో అడ్జస్ట్ అయితే రాజకీయాల్లో అడ్జస్ట్ అవుతారు, లేకపోతే రాజకీయంగా సర్దుకోవాల్సిందే బయటికి. తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి కూడా అది. జనసేన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటే జనసేనలో ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా సర్దుకోవాల్సింది. సర్దుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఏమీ చేయలేరు.